అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు టాపిక్ ఏంటి అనంటే, చెడు వ్యసనాలకు బానిసైన భర్తల్ని మార్చుకోవడం ఎంత కష్టమనేది చాలామంది ఆడవాళ్ళకి తెలుసు. అంటే ముఖ్యంగా తాగుడుకి బానిసైన మగవాళ్ళని మార్చాలంటే అసలది మామూలు విషయమా అండి? తాగొద్దు మానేయనంటే ఎవరూ మానరు. అలాగే ఇప్పుడు ఈ జూదం ఆటలు ఏవైతే ఉన్నాయో అవి పైకి కనిపించకుండా జరిగేవి. ఈ తాగుడు అనేది బయటికి కనబడే విషయం. అయితే చాలామంది పాపం ఆడవాళ్ళు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. భర్త తాగేసి ఇంటికొచ్చి గొడవలు పెట్టుకోవడము, లేతే కొట్టడము, లేతే ఇంట్లో ఏమీ పట్టించుకోకపోవడము, సంపాదించిన డబ్బులన్నీ తాగుడుకి ఖర్చు పెట్టడం, ఇంక ఇద్దరి మధ్యన గొడవలు రావడం ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. చాలా సంసారాలు ఈ తాగుడు వల్ల విడిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా భర్త ఇలా వ్యసనాలు కనుక బానిస అయ్యాడంటే ముందు భార్యని అనేస్తారు. నువ్వు పట్టించుకోవా? మొగుడు ఏం చేస్తున్నాడో చూడవా? నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి వాడు ఇలా తయారయ్యాడు, నువ్వు ఆడదానివి ఇంట్లో ఏమీ చూసుకోవా అని గబుక్కని భార్యని అనేస్తారు. కానీ వాళ్ళు ఎంత మొండిగా ప్రవర్తిస్తారో అసలు అనే విషయం అది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెప్పగానే మారిపోతే ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతాయి చెప్పండి? అసలు ఆ వ్యసనాలకి బానిస అయిపోయిన తర్వాత ఇంకా భార్య చెప్పినా వినరు, పిల్లలు చెప్పినా వినరు, తల్లిదండ్రులు చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా అస్సలు వినరు. ఆ విషయం అవతల వాళ్ళకి తెలిసినా కూడా అనాలని భార్య మీద నిందలు వేసేస్తూ ఉంటారు. అప్పుడు క్షణక్షణం అతనితో గడిపే ఆ భార్యకే తెలుసు ఆ తాగుబోతు భర్త వల్ల ఎంత నరకం ఉంటుందనేది వాళ్ళకే తెలుసు. కొంత ఈ రోజున కాకినాడలోను కర్ణంగారిపేట అనే ఏరియాలో ఒక అమ్మాయి పాపం పెళ్ళయింది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పెళ్ళైన కొత్తలో భర్త చాలా మంచివాడే, చక్కగా ఉద్యోగానికి వెళ్ళేవాడు, సంపాదించేవాడు, భార్యని బాగా చూసుకునేవాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఊర్లో ఉన్న స్నేహితులైతే ఎవరైతే ఉంటారో ఒక నలుగురు స్నేహితులు ఉన్నారంట. నలుగురితోనూ సరదాగా మాట్లాడుకోవడం అని ఇవన్నీ ఫ్రెండ్స్ అన్నాక తిరుగుతూ ఉంటారు కదా కలిసి. ఆ తిరిగే క్రమంలో ఆ నలుగురు కలిసి భర్తకి బాగా తాగుడు అలవాటు చేశారంట. ఆ మనిషి ఇంట్లో ఉన్నా సరే ఫోనులు చేసి రారా అని, బయటకు రారా అని పిలవడము, తాగపోయినా సరే లేదు నువ్వు ఎందుకు తాగమని వెటకారంగా మాట్లాడడం, ఈ రకంగా చేసి అతనికి మొత్తానికి తాగుడికి బానిస అయ్యేలాగా చేశారు. ఇతను సంపాదించిన సొమ్మును కూడా తీసుకువెళ్ళి ఆ ఫ్రెండ్స్కి పెట్టడం, ఒక్కరోజు ఎవడన్నా డబ్బులు లేవు అని అంటే ఇతనే తీసి ఖర్చు పెట్టడం, ఇంకా విపరీతమైన తాగుడు అనమాట. ఒక్కరోజు కూడా తాగకపోతే ఉండలేని స్థాయికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. చూసారండి ఎంత మంచి సంసారం. పిల్లల్ని భార్యని బాగా చూసుకోవాలి కదా. పిల్లలకి ఏదైనా జ్వరం వచ్చింది, పిల్లలకి తినడానికి ఏమీ లేవు, ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవని భార్య అడిగినా సరే ఈ ఖర్చు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వెళ్ళి నలుగురితో కూర్చుని తాగేవాడంట. అంటే భార్య అడగకుండా ఉంటుందా చెప్పండి? నువ్వు పిల్లలకి ఇంట్లో ఏమీ లేవని చెప్తున్నావు, నీకు తాగడానికి ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయని ఏ భార్య అన్నా అడుగుతుంది కదండి. అంటే ముందు నీకు తాగుడు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా అని అంటే నాకు తాగుడే ముఖ్యమని మాట్లాడే భర్తతో ఏ భార్యలు ఎంతకాలం వేగుతారు చెప్పండి? ఇతను అలాగే చేశాడంట. ఇంట్లో పిల్లలకి తిండి లేదని చెప్పినా కూడా వెళ్ళి ఫ్రెండ్స్ పిలవగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి శుభ్రంగా తాగేసి ఇంటికి రావడం. ప్రతిరోజు ఇంక ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు చెప్పినా మాత్రం వినలేని పరిస్థితి. అసలు నిజంగా వాళ్ళ మనస్సాక్షికే తెలియాలండి. కన్న పిల్లలు వాళ్ళ కన్న పిల్లలే అయ్యో పిల్లలకు ముందు అన్నం పెట్టాలి, పిల్లలకు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పిల్లలకి బట్టలు కొనాలి అని ఇలాంటి అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు చెప్పండి? అతనికి అన్నందుకు అతని పిల్లలకి అతనే చూసుకోవాలి. అంటే పిల్లలను కూడా నిర్లక్ష్యం పెట్టి తాగుడుపైన స్నేహితులపైన దృష్టి పెట్టాడనంటే అతని తాగుడు ఏ స్థాయికి మితిమీరిపోయిందనేది అర్థం చేసుకోవాలి. భర్తను మార్చాలని చాలా పాపం ప్రయత్నాలు చేసింది. చెప్పి చెప్పి విసుగొచ్చేసింది. ఇంట్లో గొడవలు, అమ్మాయిని కొట్టడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ చూసి ఇంకా ఆ అమ్మాయి భరించలేక నేను మొన్న ప్రాణాలు తీసుకుంది పాపం. అయితే ఒక సూసైడ్ లెటర్ మాత్రం రాసిందంట. ఏమని రాసిందంటే, నా పెళ్ళైన కొత్తలో నా భర్త నేను చాలా బాగుండేవాళ్ళం, నలుగురు స్నేహితులు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఫోనులు చేసి పిలిచి మరి తాగించి ఇంటికి పంపించేవారు. వాళ్ళ వల్లే ఈ రోజున నేను ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. నా పిల్లలకు నా భర్త అన్నం పెట్టేవాడు కాదు, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళేవాడు కాదు, మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు. ఈ నలుగురు స్నేహితుల వల్లే నేను చనిపోతున్నానని వాళ్ళ పేర్లతో సహా రాసి పాపం అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. చూసారండి, స్నేహితులు ఎప్పుడైనా సరే మంచివాళ్ళు అనేవాళ్ళు ఉండాలి. ఇలాంటి దుర్మార్గులతో సావాసాలు చేశారంటే వారు వీళ్ళు అవుతారని అంటారు చూసారా. ఒక కుటుంబం బలైపోయింది. పేర్లతో సహా అమ్మాయి రాసింది అనంటే వాళ్ళు ఏ రకంగా ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని ఆ భర్తకు తాగించారనేది ఇక్కడ అర్థమవుతుంది.
ఇప్పుడు ఎవరన్నా మంచి స్నేహితులు ఉన్నారనుకోండి, ఒకళ్ళు తాగుతున్నా కూడా ఒరే ఏంట్రా ఇంకా తాగుతా ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళి ఇంటికి వెళ్ళు, ఆ భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని తిట్టి 4 గసిరి పంపిస్తారు. కానీ దుర్మార్గులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అరే తాగను అని అన్నా సరే ఎందుకు తాగరా అని వెటకారంగా మాట్లాడి బలవంతంగా తాగించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా సరే స్నేహితుల వల్ల చెడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఈ రోజున ఒక కుటుంబం బలైపోయింది అని అంటే ఆ అమ్మాయి 4 పేర్లు రాసి మరీ ఇది చేసుకుంది అని అంటే ఎంత బాధాకరం విషయం అండి. వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మరి వాళ్ళకు కూడా ఇలాగే చేస్తే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పాపం 2 పిల్లలు అనాథలు అయిపోయారు. ఇటు తల్లి లేదు, అటు తండ్రి చూస్తే తండ్రి పట్టించుకోడు. ఇంకా పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి. ఇక అమ్మాయి ఏమని చెప్పింది తెలుసా, నా పిల్లల్ని ఎవరైనా బాగా చూసుకునే వాళ్ళకి నా పిల్లల్ని దత్తత ఇవ్వండి, లేదు అంటే మా అత్తమామల దగ్గర భద్రంగా ఉంచండి, అంతేగాని నా భర్తకు మాత్రం నా పిల్లల్ని ఇవ్వద్దు, నా నా భర్త వల్ల నా పిల్లలు చెడిపోతారు, నేను ఏ కారణంతో చనిపోయాననేది నా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి, రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు ఎప్పుడు కూడా నా భర్తలాగా తయారవ్వకూడదు అనే ఆ అమ్మాయి రాసి పెట్టిందంట. అంటే చూడండి ఎంత విసిగెత్తిపోతే ఆ రకంగా రాసి పెట్టింది. ఇలాంటి వాళ్ళు లేరు అనుకున్నారా? సొసైటీలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. బయటికి చెప్పుకోలేక గుట్టుగా సంసారాలు చేసుకుంటూ కష్టపడిన సొమ్ముని ఈ రకంగా తాగుడుకు ఖర్చు పెడుతుంటే తిరిగి భార్యలు కష్టపడి తెచ్చుకుని పిల్లల్ని పోషించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అదిగో వదిలేసింది వెళ్ళిపోయింది అంటారు. భర్త తాగుడుకు బానిస అయితే భార్య మీదే నిందలు వేసేస్తారు, నీ వల్లే ఇలా అయిపోయాడని అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ముందు నుండి చెప్తా ఉంటాం, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఈ పేకాట్లు ఆడ్డాలు, జూదాలు, ఈ తాగుడు ఇలాంటివన్నీ కూడా వ్యసనం లెక్కలోకే వస్తాయి. ఒక్కసారి దాంట్లోకి అలవాటు పడ్డారు అని అంటే వెనక్కి రావాలంటే అస్సలు రాలేరు. ఇలా బానిస అయిన వాళ్ళు ముందు ఇంట్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. భార్య ఇంట్లో వస్తువులు ఏదైనా దాచిపెట్టుకున్నా కూడా బంగారాలే కానీ, వెండి వస్తువులే కానీ, డబ్బులే కానీ ఏదైనా సరే దాచినవి కూడా ఇంట్లో భార్యలకు తెలియకుండా తీసుకువెళ్ళిపోయి వాటిని అమ్మేసి ముందు ఈ తాగుడికి వాడేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు దెబ్బలాడేవాళ్ళు, తల్లిదండ్రులు పెన్షన్ డబ్బులు ఇచ్చేయమని అని అడిగేవాళ్ళు, ఇలా భార్యలు లేదంటే నీ పుట్టింటికి వెళ్ళి ఇంకా తీసుకురాని అని ఇవే మరి వేధింపులు అని అంటూ ఉంటాం చూసారా, అన్నీ ఈ లెక్కలోకే వస్తాయి. వీళ్ళు వ్యసనాలకు బానిస అయిపోతారు, ఇంట్లో అవసరాలకు ఏది పట్టించుకోరు. నువ్వు భార్యలను వెళ్ళి మీ పుట్టింటి దగ్గర నుండి పట్టుకురా అని అంటారు. ఇవేనండి, ఇవే సంసారం గొడవలు అంటే ఇలాగే ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మెయిన్ ఈ తాగుడు, ఈ వ్యసనాలు, వీటికి బానిస అయిపోవడం వల్ల కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఎవరికి వాళ్ళే మగవాళ్ళు ఆలోచించుకోండి. మీరు కన్న పిల్లల్ని మీరు బాగా చూసుకుని వాళ్ళకు ఒక దారి చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. మీరు కన్న పిల్లల్ని ఎవరో ఎందుకు చూస్తారండి? తల్లి తండ్రి చూసినంత ప్రేమగా బయట వాళ్ళు చూస్తారా ఎవరి పిల్లలైనా చెప్పండి. మరి ఈ రోజున కన్న పిల్లల్ని కూడా వదిలేసి పాపం ప్రాణాలు తీసుకుందనంటే వీళ్ళు ఎంత టార్చర్ పెడితే ఆ పని చేసింది చూడండి. ఆ అమ్మాయి చేసిన పనల్లా ఒక 4 స్నేహితుల పేర్లు మాత్రం చక్కగా రాసింది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ రోజున ఇన్ని నా కుటుంబం ఈ రకంగా అయిపోవడానికి కారణం వాళ్ళే అని చెప్పింది. చూసారండి, బాగా అయ్యింది కదా. అంటూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ని చూసి చెప్పొచ్చు వీడి ప్రవర్తన ఎలా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మనం ఎవరితో అయితే తిరుగుతున్నామో వాళ్ళు మంచి వాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకు మంచి అలవాట్లు వస్తాయి. అదే కనుక వాళ్ళకి చెడు అలవాట్లు ఉండుంటే వీడు అటువంటాడే వాగో ఆ వెధవలతో తిరుగుతున్నాడు కదా అని అందరూ అంటారు. అలాంటప్పుడు మంచి వాళ్ళతోనే స్నేహం చేయండి, చెడు వాళ్ళతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. మీ కుటుంబం బలి అవ్వకూడదు. ఎవడో చెప్పాడని వాడి మాట పుచ్చుకొని మనం చేసుకున్నామనుకో మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ తల్లి ఎంత బాధపడితే నా పిల్లల్ని దత్తత ఇవ్వండి ఎవరికైనా అని ఏ రకంగా అంటుంది చెప్పండి. చూసారా అండి, కొన్ని కుటుంబాల్లో ఈ రకంగా ఉన్నారు మనుషులు. అందుకే ప్రతిరోజు అందరూ చెప్తూ ఉంటారు, ఏదైనా మంచి విషయం చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి. నాకేం కాదులే, నేను అలా అవ్వను, వాడెవడో చెప్తే నేను ఎందుకు తాగుతాను, రోజు తాగుతామా, ఏదో సరదాగా ఫ్రెండ్స్ పిలిచారని వెళ్ళాము అని ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు ఈరోజు సరదా కోసం ఏదో ఇంట్లో సందర్భం వచ్చిందని తాగారంటే అదే వ్యసనంగా మారిపోతుంది. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, తాగపోతే ఏమవుతుంది అని మీకు మీరే ఆలోచించుకోండి. ఆ డబ్బులుంటే పిల్లలకి ఖర్చు పెట్టచ్చు కదా, పాపం పిల్లలు సంతోషిస్తారు కదా. ఇంటికి నాన్న వస్తున్నాడంటే నాన్న ఏం తీసుకొస్తాడని ఎదురు చూసే పిల్లలు చాలామంది ఉంటారు. కానీ నాన్న ఏమీ తీసుకురాడు సరికదా, నాన్న తాగేసి వచ్చి అమ్మను కొడతాడు, మా కోసం ఏమీ తీసుకురాడని బాధపడే పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నా భర్త క్షేమంగా ఇంటికి రావాలి, వచ్చేటప్పుడు ఏదో ఒకటి పిల్లలకు తీసుకురావాలని ఏ భార్య అయినా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటిది మీరే ఈ రకంగా వ్యసనాలకు బానిసైపోయి 4 ఫ్రెండ్స్ తాగమన్నారు కదా అని తాగేసి ఇంటికి వస్తే ఏ భార్యకైనా కోపం వస్తుంది. అందుకే ఈ కుటుంబాల్లో గొడవలు అయిపోయి విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కొంతమంది అయితే భరించలేక అలాంటి అవమానాలు కూడా తట్టుకోలేక ఈ రకంగా బలైపోతూ ఉంటారు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించుకోండి. మీరు ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే వాళ్ళకి పెట్టేది. మీరు కన్న పిల్లల్ని ఎవరో చూడాలంటే ఎవరో చూడరు. తల్లికి మించిన ప్రేమ ఎక్కడా దొరకదు. మరి రోజున భర్తలు పెట్టే వేధింపులు భరించలేక ఈరోజు అలాంటి తల్లులు బలైపోతుంటే మరి మీ పిల్లలు అనాథలు అయిపోక ఏమవుతారు చెప్పండి. కాబట్టి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఎటువంటి వ్యసనాలకి బానిస అవ్వకండి. సరదా కోసం చేసే పని కొన్ని రోజులకు వ్యసనంగా మారిపోతుంది. ముఖ్యంగా మీరు చేసే స్నేహాలు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరితో అయితే ప్రతిరోజు తిరుగుతూ ఉంటారో, ఎవరితో అయితే మీరు మాట్లాడుతూ ఉంటారో, ముందు వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని ఆలోచించండి. అసలు వాళ్ళ వల్లే మనం ఇలా అయ్యామని మీకు అనిపిస్తే కనుక అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. వచ్చిన నష్టం ఏమి లేదు. మంచి వాళ్ళతోటి కొంచెం మంచన్నా జరుగుతుంది, కానీ వాళ్ళతో సావాసం చేసామంటే మాత్రం మీ కుటుంబాలు ఇగో ఈ రకంగా అయిపోతాయి. పిల్లలు బాగుండాలంటే ముందు తల్లి కూడా బాగుండాలి. వాళ్ళ సంరక్షణ చూసేది తల్లే. కాబట్టి మీరు భార్యను కూడా బాగా చూసుకోవాలి. భార్య మంచిది కాదు, పిల్లలు మంచివాళ్ళు అని చెప్పేసి ఈ రకంగా కూడా ఎవరూ మాట్లాడకూడదు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు మించిన ప్రేమ పిల్లలకి ఇంకో చోట ఎక్కడా కూడా దొరకదు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలని గమనించుకోండి. మంచి స్నేహితులతో స్నేహాలు చేయండి. మీ జీవితాలు బాగా ఉండేలాగా చూసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.